హాయ్ అండి. ఈరోజు మిల్ మేకర్ కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లు ఉడకబెట్టి పైన పొట్టు ఒలిసిన ఈ కోడిగుడ్లు, ఇదిగో 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి. వీటితోటి ఈరోజు కూర వండుదాము. ఈ కూర ఎట్లా పడితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ అయితే ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని ఇవైతే శుభ్రంగా కడిగి తీసుకుందాము. నీళ్ళు కొంచెం వేడైతే అయిపోద్ది, మనందరికీ తెలుసు. కొంచెం వేడైనాక ఇది వేసుకోవాలి. సరిపోద్ది ఈ వేడి నీళ్ళల్లో. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ నీళ్ళు వంపుకొని మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి ఇవి శుభ్రంగా కడుగుదాము. కొంచెం ఈ వేడి నీళ్ళల్లో నానితే అయిపోద్ది, అంతే. ఇవి ఉడకవలసిన పని లేదు. నీళ్ళల్లో కొద్దిసేపు నానిందంటే ఇవి కొంచెం బాళ్ళలాగా ఇట్లా మెత్తగా ఇట్లా ఉబ్బుతాయి, సరిపోద్ది. ఇప్పుడు ఇవి దింపుకొని నీళ్ళు పంపుదాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇది వేడైనాక నూనె పోసుకుందాము. సరిపోద్ది. నేను వండే కూరకు ఒక దీనడు పోసిన, కొంచెం వెళ్తి. ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర, ఆవాలు ఎల్లిపాయలు ఒక 4 ఇట్లా చేసుకొని ఇట్లా నొక్కించుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ కూరలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తే బాగుండదు. నేను ఇట్లా అవి వేయకుండా వండుదామని వండుతాను. ఈరోజైతే కరివేపాకు వేయకుండా, ఆవాలు, జీలకర్ర వేయకుండా వండుతాను. ఎప్పుడు ఒకలా కాకుండా ఇట్లా కూడా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం వేగంగానే ఉల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకుందాము. ఈ ఉల్లిపాయ కొంచెం వేగంగానే ఈ మిల్ మేకర్ వేసుకుందాము. ఇవి కూడా కొద్దిసేపు నూనెలో మంచిగా ఫ్రై కావాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వండుకోవాలి కూర. ఇప్పుడు కొంచెము అల్లము, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్ మేకర్తో పాటుగా ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి. కొద్దిసేపు మంచిగా వేగాలి. ఇప్పుడు టమాటా ముక్కలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మిల్ మేకర్ మంచిగా ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి.
కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక మనము ఇంతవరకు సాల్ట్ వేసుకోవాలి కదా, ఇప్పుడు వేసుకుందాము. సరిపోను వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ ఇట్లా మెత్తగా అయినాక కారం వేసుకుందాము. సరిపోద్ది ఒక చెంచా వేసిన. కొద్దిసేపు ఉడకాలి ఈ కారం కూడా. ఇప్పుడు ఇదంతా దగ్గరికి వచ్చినాక ఇందులో ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ లాగా వండుదామని వండుతాను నేను. ఇప్పుడు ఈ కూర ఇట్లా ఉడకంగా ఎగ్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ ఎగ్గుకు కూడా ఇది ఉప్పు కారం ఇదంతా కూడా మంచిగా పట్టాలి. ఇవి నేను మధ్యలో అయితే కట్ చేయకుండా ఏం కాదు, పడుతుంది. మనము ఇవి ఉడికినప్పుడు ఇవి కట్ చేయకుండా ఉప్పు కారం పడుతుంది. ఎందుకు పడుతుంది? మనం ఇవి కట్ చేయకుండానే ఉడకబెడతాం కదా, ఉడకబెట్టినప్పుడు ఉడుకుతాయి కదా. మరి ఇంకా కట్ చేయడం ఎందుకు? ఉప్పు కారం వీటికి కూడా పడుతుంది. కట్ చేయడం అవసరం లేదు. నేను ఎప్పుడైనా ఇట్లా వేస్తా. ఇదైతే ఉడకాలి. ఇప్పుడు అన్నీ కలిపి పట్టిన ఇది ధనియాల పొడి, అన్ని మసాలాలు కలిపిన. ఎందుకంటే జాజికాయ, చెక్క, జాపత్రి, లవంగాలు, యాలకులు, మిరియాలు అన్నీ కలిపి పట్టిన ఈ మసాలా. ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉండనని ఈ కూర అయితే వండుతున్నా. కొంచెం చికెన్ లాగా, మటన్ లాగా, ఎగ్గులాగా అన్ని రకాలు ఉండాలని వండుతున్నా ఇది. అందుకే కరివేపాకు అయితే వేస్తలేను. ఘాటుగా మంచిగా ఉంటుంది ఇట్లా వండుకుంటే. మిర్చి ఇప్పుడు వేసుకుందాము. ఈ మిర్చి కూడా ఇప్పుడు ఉడకాలి కొద్దిగా. కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. కూర అంతా ఇట్లా ఉడికినాక కొంచెం మనము వేసుకున్న నూనె పైకి తేలినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. అంత ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఒక్క గుబ్బులు ఉడికితే సరిపోద్ది. అయిపోయినట్టే ఈ కూర ఉడకడం. ఇదిగో ఇట్లా చూసారు కదా, ఇట్లా నూనె పైకి వస్తే అయిపోయినట్టే, ఉడికినట్టే.
ఇట్లా పైకి వస్తే ఇట్లా కూర విడివిడిగా నూనె విడివిడిగా అయిందంటే కూర ఉడికినట్టే. ఇట్లుంటుందండి మిల్ మేకరు కోడిగుడ్ల కూర. ఇట్లా వండుకొని చూడండి ఒకసారి, ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది మీకే తెలుస్తుంది. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, తగ్గేది లేదు టేస్ట్, అంత టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇంత వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మటన్ లాగా టేస్ట్ ఉంటుంది, చికెన్ లాగా టేస్ట్ ఉంటుంది, ఎగ్ లాగా టేస్ట్ ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఏదైనా ఏ టేస్ట్ అయినా మీరు ఇది టేస్ట్ చేయచ్చు, ఏ టేస్ట్ అయినా అట్లా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా వండుకొని చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందని మీకే తెలుస్తుంది. నేను అన్నానని కాదు, మీరు వండుకొని తిన్నప్పుడే మీకు తెలుస్తుంది. ఈ కూర అయితే వండడం అయిపోయింది. చూసిర్రు కదా నేను ఎట్లా వండినో, ఇట్లా వండుకోండి. ఎవరికైనా నచ్చుతుంది, ఇది ఇష్టంగా తినచ్చు. నేనైతే కొంచెం గ్రేవీ లాగా ఉండాలని వండిన, కొంచెం గ్రేవీ లాగా ఉంటే మంచిగా ఉంటుందని వండిన. ఇట్లా చూసిర్రు కదా, గ్రేవీ అంటే ఇట్లా చిక్కగా ఇట్లా ఉంటే సరిపోద్ది. ఇది మరీ పలసగా కాదు, ఇట్లా చిక్కగా ఇట్లుంటే అయిపోద్ది. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వరకు చేసుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి మన వీడియోలు అయితే చూడండి, నేను పెట్టినవి. మీరు కూడా వండుకోవచ్చు, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నచ్చితే వండుకుంటారు. నచ్చుతుంది ఖచ్చితంగా వండుకుంటారు వాళ్ళు కూడా. మీరు కూడా వండుకోండి. చూసిర్రు కదా, చూస్తేనే ఇంత మంచిగా ఉంది కదా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. తింటే ఎంత మంచిగా ఉంటుంది అన్నది మీరు వండుకొని చూసినప్పుడు తెలుస్తుంది. ఇదిగో చూడండి, మిల్ మేకరు కోడిగుడ్ల కూర. చూసారు కదా, చూస్తేనే ఇంత బాగుంది కదా, తింటేనైతే ఇంకా టేస్ట్గా కమ్మగా బ్రహ్మాండంగా ఉంటుంది. చూడడానికి ఇంత మంచిగా ఉందంటే తింటే ఎంత మంచిగా ఉంటుంది అనేది చూడండి. మీరు కూడా ఒకసారి వండుకోండి. వండడం అయితే అయిపోయిందండి ఈరోజైతే ఈ వంట. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. బాయ్ అండి.